గురువుగారు, కుంభమేళాకి, పుష్కరాలకి మధ్య తేడా ఏమిటి? ప్రస్తుతం ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళ ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తారా? పుష్కరాలు గురువు సంచారాన్ని అనుసరించి ఏర్పడతాయి. కుంభమేళా కూడా గురువు సంచారాన్నే అనుసరించి ఏర్పడుతుంది. కానీ కుంభమేళా ఏర్పడే సమయంలో గురువు సంచారంతో పాటుగా సూర్య సంచారం కూడా అవసరం. కుంభమేళ 4 ప్రధాన సందర్భాలలో ఏర్పడుతుంది. గురువు సంచారం వృషభ రాశిలో ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రంలో, సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశిలో ఉన్నప్పుడు ఇతర 3 క్షేత్రాలలో ఏర్పడుతున్నట్లుగా ఆ శాస్త్రం, ఆ కథనం, ఆ వృత్తాంతం తెలియజేస్తుంది. సూర్య గురువు గ్రహాల కదలికలకు అనుకూలంగా కుంభమేళా ఏర్పడుతుంది. సూర్య సంచారం మకర రాశిలో ఉన్నప్పుడు, గురువు సంచారం వృషభంలో ఉన్నప్పుడు ప్రయాగ క్షేత్రంలో కుంభమేళా. సూర్య సంచారం ఈ మకర రాశిలో 30 రోజుల పాటు ఉంటుంది. ఊర్ధ్వ అధోభాగాలను కూడా స్పర్శారేఖప్రాయంగా కలుపుకొని కుంభమేళా 40 రోజులు నిర్వహిస్తారు. మరొక వైపున తెలుగునాట సుప్రసిద్ధమైనటువంటి పుష్కర ఆలోచన. ఈ పుష్కరాలు కూడా ప్రతి సంవత్సరం గురువు ఏ రాశిలో ఉన్నాడో ఆ సంచార క్రమాన్ని అనుసరిస్తూ ఏర్పడతాయి. ప్రస్తుతం గురువు సంచారం వృషభ రాశిలో ఉన్న కారణం చేత మేషే గంగా వృషే రేవా, వృషభ రాశిలో ఉన్న కారణం చేత రేవా నదికి పుష్కరాలు. మిథునే చ సరస్వతి, మిథున రాశిలో సంచారం ప్రారంభం కాగానే మే నెల ఉజ్జాయింపుగా సరస్వతి నదికి ఆ సంవత్సర కాలం అంతా పుష్కరాలు. అలా కృష్ణానది పుష్కరాలు, తుంగభద్ర పుష్కరాలు, అనేక పుష్కరాలను మనం చూస్తూ ఉంటాం. గోదావరి పుష్కరాలు కూడా చూస్తూ ఉంటాం. గురువు సంచారం ఏ రాశిలో ఉందో ఆ రాశికి అనుకూలంగా సంచారంగా ఉండే గురువు గ్రహ కదలికలు గమనించి 12 నెలలకు ప్రతీకాత్మకంగా పుష్కరాలను 12 రోజులు పాటిస్తాం. రాశి మొత్తము రవి సంచారాన్ని ఆధారం చేసుకొని కుంభమేళా 40 రోజులు పాటిస్తాం. ఇది ప్రధానమైన నియమం. రెండింటిలో కూడా ఉన్న ఉద్దేశ్యం ఒకటే, నీటి వనరులను కాపాడుకోవాలి. నీటిని కలుషితం చెయ్యరాదు. అప్సుమే సోమో అబ్రవీత్, నీటిలో ప్రాణశక్తి ఉంది. అపహ అంటే నీరు అని అర్థం. ఆపో వై సర్వా దేవత ఆహ సర్వాభిరేవైనం, వేద ప్రమాణాన్ని అనుసరించి సమస్త దేవతల శక్తులన్నీ నీటిలో ఉన్నాయి కనుక నీటిని దైవ సమానంగా పూజించాలి అని చెప్పడమే కుంభమేళ. అందులో అంతరార్థం. పుష్కరాలు చెప్పే నీతి, ఇది అంతరార్థం. పుష్కరాలు 12 రోజులు, కుంభమేళా 40 రోజులు. పుష్కరాలు ప్రతి సంవత్సరం ఒక్కొక్క నదికి, కుంభమేళా 4 సంవత్సరాలు ఒకసారి ప్రధానంగా ఉండే 4 క్షేత్రాలలో. ఇది విశేషం.